నేను జిఆర్ మహర్షి. ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అని ఒక సామెత ఉంది తెలుగులో. అంటే దాని అర్థం ఏమిటంటే అటుపోయి ఇటుపోయి ఏమీ సంబంధం లేని వాళ్ళని ఇరికిచ్చి దాన్ని ఒక చర్చగా మార్చడం. అందరికీ తెలిసిందే వక్ఫ్ బిల్లు మీద ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో ఎన్డీఏ కూటమి 128 ఓట్లతో గెలుపొందింది. అవతల వైపు ప్రత్యర్థులు అంటే కాంగ్రెస్ కూటమి ఇది ఉంది కదా, ఇండియా కూటమి, వీళ్ళందరూ కలిసి దాంట్లో కూటమిలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ కలిసి 95 ఓట్లు వేశారు. వక్ఫ్ బిల్ ఎలాగో గెలుస్తుందనే విషయం అందరికీ తెలుసు. దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా ఇప్పుడు మారింది కొత్తగా. ఏమి అంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎలాగో బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తుంది. ఎందుకంటే ముస్లింలు దీన్ని దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు అనేక విధాలుగా నిరసనలు ప్రకటించినప్పటికీ కూడా ఈ బిల్లు మీద ఇక టీడీపీకి వేరే గత్యంతరం లేదు. బీజేపీకి అనుకూలంగా వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ అనుకూలమైన ఓటు వేయాల్సి ఉంది. వేసిన తర్వాత లేదు మేము ముస్లింల సంబంధించి ఏమీ అంత సులభంగా ఏమి రాజీపడము, మా డిమాండ్లు మాకున్నాయి అన్నట్టుగా మాట్లాడినారు. అది వదిలేద్దాం. ఇక్కడ ఏమిటంటే టీడీపీకి అంటే కూటమికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ ఖచ్చితంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ముస్లింల గురించి అంటే ఇప్పుడు అందరూ ముస్లింలు వక్ఫ్ ఆస్తులు ఇవన్నీ చర్చలు జరుపుతారు, కానీ బేసిక్గా ఏమిటంటే ముస్లింలకు మేము మద్దతుగా ఉన్నాము, మేము అనుకూలంగా ఉన్నాము అని ఈ బిల్లును వ్యతిరేకించే పార్టీలు మాట్లాడుతూ ఉండగా లేదు ఈ వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అయిపోతూ ఉంది, లక్షల కోట్లన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అసలు ఎవరికి చెందాలో పేద ముస్లింలకు దీని ప్రయోజనాలు పొందకుండా మధ్యలో వాళ్ళంతా తినేస్తున్నారు అనేది దీన్ని చట్టాన్ని సవరించకపోతే కుదరదు అనేది బీజేపీ వాదన. సరే ఏమైతే అదయింది, మొత్తం మీద ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే వైసీపీ క్రాస్ ఓటింగ్ చేసింది. వైసీపీ బయటికి చాలా కబుర్లు చెప్పి రాజ్యసభలో మేము ముస్లింలకు మద్దతు ఇస్తాం అది ఇదని ఉపన్యాసాలు ఇచ్చి బయటేమో అని మైనారిటీలకు రక్షణగా ఉంటూ టీడీపీని దూర్పారబడుతున్నటువంటి వైసీపీ లోపాయికారిగా ఈ ఓటింగ్లో మద్దతుగా ఓటు వేసింది అనేది ఇప్పుడు వస్తున్న ఆరోపణ. దీనికి ఏమయ్యా మీకు ఉన్న ఆధారం అంటే చూడయా, వాళ్ళు విప్ కూడా జారీ చేయలేదు. విప్ జారీ చేసి ఉంటే ఎక్కడో చూపించంటే మళ్ళీ వైసీపీ నుంచి ఇదిగో మేము జారీ చేసిన విప్ అని ఒక పత్రం కనిపించింది. ఇంక నిజానికి అక్కడతో ఇష్యూ అయిపోకుండా ఏమైంది అంటే వైసీపీని దీంట్లో ఎలాగైనా క్రాస్ ఓటింగ్లో ఇరికిచ్చి వీళ్ళు మోసం చేశారు, వీళ్ళు బీజేడీ వ్యతిరేకంగా ఓటు వేయడంలో ఎక్కడో మోసం జరిగింది. సరే బీజేడీ ఎటుపోతే ఏముందో అది వాళ్ళ ఇష్టము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేడీ ఎటుపోయినా ఏం సమస్య ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య ఏంటంటే వైసీపీని దీంట్లో ఒక డబుల్ గేమ్ ఆడినటువంటి ఒక విలన్గా చిత్రీకరించి మైనారిటీలకు దూరం చేయడము అనేది ఒక ఎజెండా. దీనికి అనుకూలంగా చాలామంది చాలా మాడుతున్నారు. ఏవో లెక్కలేసి కూడా చూపిస్తున్నారు. ఏ లెక్కను చూసినా బీజేపీ అనుకూలమైన ఓటు 119 ఉంది. ఈ లెక్కను చూస్తే ఇక్కడి నుంచి క్రాస్ ఓటింగ్ అంటే చాలామంది ఉన్నారు. చాలామంది అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అంటే కాంగ్రెస్ కూటమితో సంబంధం లేకుండా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న టీఆర్ఎస్ కూడా ఉంది, అదే బీఆర్ఎస్. వీళ్ళందరూ ఇంతమందిలో వైసీపీనే ప్రత్యేకంగా వేలు పెట్టి చూపించడానికి ఏమిటి కారణం అంటే వీళ్ళు విప్పు జారీ చేయలేదని ఏదో చెప్తున్నారు. సరే విప్పు మేము జారీ చేశామని వాళ్ళు చూపించారు, సాక్ష్యం అడుగు అయిపోయింది. ఎలాగైనా సరే వైసీపీని దీంట్లో ముద్దాయిగా నిలబెట్టేసి వీళ్ళు మైనారిటీలకు మోసం చేశారు, మైనారిటీలు ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది, ఆ 9 ఓట్లలో 7 ఓట్లు వైసీపీ వాళ్ళే వేశారు, లేదా బీజేడీ కొన్ని వేసింది అనుకున్నా వైసీపీలో నుంచి కనీసం 2 ఓట్లు 3 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. వైసీపీ మాకేం సంబంధం లేదా, మేము బిల్లుకి వ్యతిరేకంగానే ఉన్నాము అనే మాట్లాడుతున్నారు. సరే ఇంతకీ ఇష్యూ అంతా ఏంటి అంటే ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఇది ఎప్పటి నుంచో అంటే ఎప్పుడో మొఘలాయల కాలం నుంచి 12వ శతాబ్దం నుంచి ఈ వక్ఫ్ ఆస్తులు అనేవి ప్రారంభమైనవి. అందరికీ తెలిసిందే. వక్ఫ్ ఆస్తులు అంటే ఏమిటంటే ముస్లిం మతానికి సంబంధించి ఒక ధార్మిక కార్యక్రమాలకంటే ఎవరైనా తమ ఆస్తుల్ని లేదా తమ దగ్గర ఉన్న భూములు కానీ బంగారం కానీ నగదు కానీ ఏమైనా సరే వాళ్ళ ఆస్తిని మతం కోసం అంటే ఈ మతం వినియోగం అంటే విద్యా సంస్థలు కావచ్చు, లేదా శ్మశాన వాటికల అభివృద్ధి కావచ్చు, మసీదుల నిర్మాణం కావచ్చు, రకరకాల పేదవాళ్ళకు సాయం కావచ్చు, ఇట్లా రకరకాల కారణాలతో వక్ఫ్ ఆస్తులని ఉపయోగించాలి అనేది
ఆ రోజుల్లో అంటే ఇప్పటికి కూడా ఎవరైనా దాన్ని తమకు తదనంతర వారసులు లేకపోవడము లేదా తమకు అభిమానం అంటే మతానికి ఏదో ఒక రకంగా ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యం ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ వక్ఫ్ దానంగా ఇస్తారు. ఇలా దానంగా వచ్చిన భూములు ఈరోజు ఈ దేశంలో ఏమంటే ఆర్మీ వాళ్ళకి రైల్వే వాళ్ళకి తరువాత అత్యంత ఎక్కువ భూమి అంటే కొన్ని వేల ఎకరాల భూమి కానీ కొన్ని లక్షల కోట్ల ఆస్తులు కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వక్ఫ్ చట్టము బలంగా ఉండడం వల్ల దాన్ని పదే పదే సవరించి దాన్ని గట్టిగా పెట్టడం వల్ల ఈ ఆస్తులని విపరీతంగా దుర్వినియోగం చేసేస్తున్నారు. ప్రభుత్వానికి దీని మీద ఎలాంటి కంట్రోల్ లేకుండా పోతుంది అనేది బీజేపీ వాదన. ముస్లింల వాదన ఏమిటంటే అయ్యా ఇది ఎవరో ధార్మిక కార్యక్రమాల కోసము దానంగా ఇచ్చినటువంటి వక్ఫ్ భూములు వక్ఫ్ ఆస్తులు ఇవన్నీ కూడా మీరు దీని మీద పెత్తనం తీసేసుకొని ఎలా మీరు ప్రభుత్వం పెత్తనం ఒకసారి మొదలైపోయిందంటే ఇప్పటి వరకు దీనికి కొన్ని వక్ఫ్ బోర్డు అని వక్ఫ్ కమిషనర్ అని వీళ్ళంతా ఉంటారు. ఈ వక్ఫ్ కమిషనర్ దగ్గర నుంచి కలెక్టర్కి మీరు బదలాయించేసి కలెక్టర్కి హక్కులు ఉన్నాయంటారు. ఇవన్నీ కూడా ముస్లింలకు అన్యాయం చేసే ప్రక్రియలో భాగంగా ముస్లింలను ఒక మూలకు నెట్టేసే దాంట్లో భాగంగా వాళ్ళ ఆస్తులను మీరు ప్రభుత్వ పెత్తనంతో స్వాధీనం చేసుకునే దాంట్లో భాగంగా జరుగుతున్న కుట్ర అనేది ముస్లిం సంస్థలు ముస్లిం నాయకుల ఆరోపణ అయితే బీజేపీ అయితే ఇది లేదు కబ్జాదారుల నుంచి దీన్ని కాపాడడానికి లేదా ఇష్టం వచ్చినట్లు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇది ఎవరికి చందాలో ముస్లింలకు వాళ్లకు చెందడం లేదు, పేదలకు చెందకుండా కేవలం మధ్యలో ఉన్నటువంటి కొంతమంది గద్దలు లాంటి వాళ్ళంతా తినేస్తున్నారు. ఇది తినకుండా ఉండడానికి మేము చేశామనేది వాళ్ళ వాదన. సరే ఈ వాదనలు ఎలా ఉన్నాయి ఏమిటంటే ఇప్పుడు సహజంగానే ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళ పట్ల కొంత మైనారిటీలకు కోపం ఉంటుంది. సహజమే, ఎందుకంటే వీళ్ళు ఎందుకు మా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. బీజేపీ పట్ల కొంత మైనారిటీలకు కొంతేమి చాలా భాగం అప్రమత్తం ఉంది. అంటే వీళ్ళు మనకు అనుకూలంగా కాదు మనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తారు అని మైనారిటీల్లో ఒక అభద్రత ఉండడం వల్ల సహజంగానే వీళ్ళ ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ముస్లింల ఓట్లు అందరికీ కావాలి. ముస్లింల ఓట్లు లేకుండా ఏ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని అనేక నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ ఓట్లు ప్రభావితం చేసేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అందరికీ ఓట్లు కావాలి, అలా ముస్లింలను దూరం చేసుకోవడానికి లేదు. టీడీపీ కానీ ఈ కూటమికి ఉన్న సమస్య ఏంటంటే కూటమి అంటే బీజేపీ వదిలేండి, జనసేనకి లేనే లేదు కాబట్టి ప్రాతినిధ్యం రాజ్యసభలో. సరే అటు వదిలేస్తే టీడీపీకి ఉన్న సమస్య ఏమిటంటే బీజేపీతో తాను వ్యతిరేకం కాలేదు. బీజేపీతో ఎందుకు వ్యతిరేకం కాలేదంటే కూటమిలో ఉంది, వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళ మద్దతు నడుస్తూ ఉంది కాబట్టి. అలాగని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం ఓట్లను పోగొట్టుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు. ఈ రెండింటి మధ్య అటు ఇటు ఈ కన్ఫ్యూజన్లో మధ్యలో వైసీపీని కూడా ఇరికిచ్చేస్తే ఒక పని అయిపోతుంది. వీళ్ళు కూడా క్రాసింగ్ అవుట్ చేశారు. బీజేపీకి జగన్ ఎప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అనుకూలమే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనుకూలమే. ఇది లోపాయికారి ఆట ఆడుతున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఏమవుతుందంటే పనిలో పనిగా తాము ఎలాగో మైనారిటీలకు ఎంతో కొంత దూరం అవుతారు, వీళ్ళని కూడా దూరం చేసిస్తే అది బ్యాలెన్స్ అయిపోతుంది అనేది దీంట్లో ఎజెండాగా కనిపిస్తుంది. మరి వైసీపీ ఏమో మేము ఇప్పించాము అది ఇది అంటున్నారు. కానీ సరే రకరకాల వాళ్ళ అనుకూల వర్గాలు దీంట్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిందని లేదా వ్యతిరేక వర్గాలు ఏమన్నీ జాబితాలన్నీ తెచ్చి లేదు ఈ క్రాస్ ఓటింగ్ వైసీపీది నేను ఎలా ప్రూవ్ చేస్తారు ఎవరైనా అంతమంది సభ్యులు ఉన్నప్పుడు. దీంట్లో ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ వైసీపీనే చేసిందనే దానికి ఏమీ సాక్ష్యం లేదు, ఊరికి విప్ అంటున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి ఇది కొంతకాలం ఈ రాజకీయం వక్ఫ్ బిల్లు కంటే కూడా ఇంకా ఘాటుగా ఈ రాజకీయం కొంతకాలం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.